మనిషి భూమి మీద విలాసవంతంగా బతకడానికి కావలసిన వనరులన్నీ సమకూర్చుకొని అన్నీ కొప్పేసుకుంటే సూపర్గా బతకొచ్చు అనుకుని వాటన్నిటినీ పోగు చేసుకోవటానికి ముందు డబ్బు పోగు చేసుకుని ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మిలియనీర్స్లో, బిలియనీర్స్లో, ట్రిలియనీర్స్లో ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. గతంలో చెప్పా, కావాలంటే పరిశోధించుకోండి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సినిమా యాక్టర్స్లో ఎక్కువ మంది ఆత్మహత్యలకు గురయ్యారు. ధనవంతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. ఒక్క డబ్బుంటే చాలు కదా, అన్నీ ఉన్నట్టే కదా, డబ్బే కదా కేంద్ర బిందువు, అది ఉంటే చాలు కదా, దాన్ని బట్టి అన్నీ సమకూర్చుకోవచ్చు, ఎదురుండదు ఇక మనకి అనుకొని బతుకంతా కష్టపడి కొప్పేసుకుంటే తీరా అదంతా పోగు చేసుకున్న తర్వాత విశ్రాంతి ప్రశాంతత కాదు కదా, దడ ఆయాసం ఎక్కువైపోయి ఒత్తిడికి గురై నానా రకాల టెన్షన్లకు గురై చివరికి ఆ ఇరిటేషన్లో చచ్చిపోయారు. కావాలంటే చెక్ చేసుకోండి, అందరికీ ఇప్పుడు ఇంటర్నెట్ అందుబాటులో ఉందిగా. దిక్కుమాలి చూడకపోతే ఇట్లాంటివి చూడండి, చెత్త చూడకపోతే ఇట్లాంటివి ఆలోచించదగ్గవి చూడండి, మీకే వచ్చింది ఐడియా. కానీ నేను చెప్పింది నిజం. విషం తాగినోళ్ళు, బిల్డింగుల మీద నుంచి దూకినోళ్ళు, ఊరేసుకున్నోళ్ళు బోల్డ్ అంతమంది. కొంతమంది త్రాగుడుకు బానిస అయిపోయి తాగి లివర్ పాడే చచ్చిపోయిన వాళ్ళు చిన్న వయసుల్లోనే 30, 32, 33 లోపే.